వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక 3 బిగ్ అప్డేట్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. 103 కోట్లు 103.96 కోట్లతో క్వాంటమ్ భవనం, ఇది ఇమ్మీడియట్గా నిర్మించేది 43,000 చదరపు అడుగుల్లో నిర్మించి జనవరి 26వ తేదీ నాటికి ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ఇక 50,000 మందికి క్వాంటంలో ఏఐలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈరోజు ముఖ్యమంత్రి వారితో నేరుగా మాట్లాడబోతున్నారు. ఇక 443 కోట్లతో 8,500 క్యూసెక్కులు అమరావతి రాజధానిలోని వరదని కృష్ణానదిలోకి పంపింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 443 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఉండవల్లి దగ్గర ఒక లిఫ్ట్ ఉంది, మరొక లిఫ్టు నిర్మాణం చేయబోతున్నారు. ఆధునిక సాంస్కృతిక కేంద్రం, కల్చరల్ సెంటర్, హైదరాబాద్లో ఎలాగైతే రవీంద్ర భారతి ఒక ల్యాండ్ మార్క్గా మిగిలిందో, విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎలాగైతే ఒక ల్యాండ్ మార్క్గా ఉందో, అమరావతిలో కూడా సాంస్కృతిక కేంద్రం, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం, దాదాపు ఒక 2-3 వేల మంది సమావేశాలు నిర్వహించుకోవడం, సమీక్షలు జరుపుకోవటం, ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే జరుపుకోవడం, ఒక మంచి పేరు కూడా పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టెండర్స్ ఆల్రెడీ ఖరారయ్యాయి. క్వాంటమ్ వ్యాలీలో 2 ఎకరాల్లో ప్రస్తుతానికి తాత్కాలిక భవనం నిర్మిస్తున్నారు. L1గా నిలిచిన బిడ్డర్కి టెండర్ ఇచ్చేశారు. 43,000 చదరపు అడుగుల్లో ఈ బిల్డింగ్ డిజైన్ చేశారు. ఇది ఇమ్మీడియట్గా అందుబాటులో రాబోతా ఉంది. ఇప్పటికే ఇంకా అఖిల భారత ఐఏఎస్ అధికారులకు సంబంధించి, ఐపీఎస్ అధికారులకు సంబంధించిన క్వార్టర్స్, బంగ్లాలు, వీటికి సంబంధించి ఇంటీరియర్ కోసం 109 కోట్లు విడుదల చేశారు. ఇక రాజధానికి ఇప్పటికే 7,500 కోట్ల నాబార్డు రుణంలో 1,500 కోట్లు రిలీజ్ చేసింది. సిఆర్డీఏ సిబ్బందికి జీతాలు చెల్లించుకునేందుకు 100 కోట్లు ఇచ్చారు. ఆయుష్ ఆసుపత్రి 23 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ 750 కోట్లు ఇప్పటికే మంజూరు చేసింది. శాఖమూరులో దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అక్కడే ఒక మంచి రిజర్వాయర్ కూడా వస్తూ ఉంది. మంచి ప్రకృతికి నిలయంగా శాఖమూరు మారబోతా ఉంది. ఇక అమరావతి రాజధానిలో రాబోయే రోజుల్లో జనాభాని పెంచడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన అన్ని ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. ఇక కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక రైతులకి స్థలాలు కేటాయించారు. జోన్లు ఏదైతే 8, 11లో 1,358 కోట్లతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు టెండర్స్ కూడా పిలిచారు. రైతులకు ఇచ్చిన ప్రతి ఫ్లాట్కి డెవలప్మెంట్ చేసి ఇచ్చేందుకు వెంటనే టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలతో రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో డెవలప్మెంట్స్ ప్రక్రియ రాబోయే 24 నెలల కాలంలో పూర్తి చేసేందుకు మంత్రి నారాయణ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. అనేక సమీక్షలు నిర్వహించారు. స్పష్టంగా చెప్పారు. ముందుగా సిటీ యాక్సెస్ రోడ్డు, ట్రంక్ రోడ్ల నిర్మాణం తర్వాత ఇమ్మీడియట్గా రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో డెవలప్మెంట్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి నుంచి తులూరు మీదుగా, తాడికొండ మీదుగా గుంటూరుకు వెళ్లే మార్గంలో తాడికొండలో రోడ్డు విస్తరణకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రతిరోజు దాదాపుగా 2,600 ట్రక్కులు తిరుగుతూ ఉన్నాయి. అమరావతి రాజధానికి మెటీరియల్ అంతా ఆ ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి ఇటీవల కాలంలో అడ్డ రోడ్డు వద్ద కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఆ రోడ్డుని ఇమ్మీడియట్గా విస్తరించే కార్యక్రమం కూడా చేపట్టింది. ఇక అమరావతి రాజధానిలో రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.